తాము అధికార పార్టీకి చెందిన సర్పంచులమైన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని వైసీపీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధులను ముఖ్యమంత్రి దోచుకున్నారని, ప్రజలు సమస్యలపై నిలదీసినప్పుడు నిధులు లేవని చెప్పడానికి సిగ్గుగా ఉందని వారు వాపోయారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ సర్పంచులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మంగళగిరిలో నిర్వహించారు. ఈ సదస్సులో వైసీపీకి మద్దతిస్తున్న సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచుల రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరైన పలువురు వైసీపీ సర్పంచులను సస్పెండ్ చేస్తున్నట్లు ఫోన్లకు సందేశాలు వచ్చాయని వారు వివరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో వేదిక పంచుకున్నందుకు, ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను వైసీపీ సస్పెండ్ చేసిందని వారు వెల్లడించారు. తమను సస్పెండ్ చేశారనే విషయాన్ని వేదిక మీద ప్రకటించిన సర్పంచులు ఆ పార్టీకి తామే స్వయంగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని పెందుర్తి నియోజకవర్గంలోని ముత్యాలమ్మ పాడు గ్రామ వైసీపీ సర్పంచ్ చింతకాయల ముత్యాల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వారి సమస్యలను తమకు విన్నవిస్తుంటే నిధులు లేవని చెప్పడానికి సిగ్గు అనిపించి గ్రామంలో ముఖం చాటేస్తున్నామని మరో వైసీపీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రిలో చలనం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలంటేనే అసహ్యం అనిపించేలా సీఎం జగన్ వ్యవహార శైలి ఉందని దుయ్యబడ్డారు. ఇంకెప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా లేమని మరికొందరు సర్పంచులు తేల్చి చెప్పారు. ప్రజలు సర్పంచులకు ఓట్లేసి గెలిపిస్తే సీఎం సర్పంచుల నిధులు దోచుకున్నారని విమర్శించారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జగన్ ఓటమే లక్ష్యంగా తాము పనిచేస్తామని వైసీపీ సర్పంచులు స్పష్టం చేశారు. డమ్మీ చెక్కులను ఎక్కడ పడేయాలో తెలియకుండా మిగిలిపోయామని కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ సర్పంచ్ అమర్జా బేగం ధ్వజమెత్తారు. సర్పంచుల వ్యవస్థ భ్రష్టు పట్టించడానికి రాష్ట్రమే నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని ఓ దొంగ పాలిస్తూ సర్పంచుల నిధులను దొంగిలించడాన్ని దుయ్యబడ్డారు. పార్టీలకు అతీతంగా సర్పంచులంతా హక్కుల కోసం ఏకమవుతామని వెల్లడించారు. సర్పంచులకు నిధులు లేకపోవడంతో కనీస మర్యాద కూడా దక్కడం లేదని కడప జిల్లాకు చెందిన కొండయ్య అనే సర్పంచ్ ధ్వజమెత్తారు. ప్రజల నుంచి సర్పంచులు తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలైనా తమ గోడు వినాలని మొరపెట్టుకుంటున్నామన్నారు. నా కుటుంబం కొవ్వూరు నియోజకవర్గం సార్ గురించే సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మా మామగారు చాలాసార్లు చెప్పారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్గా నేను పనిచేశాను సార్. దాదాపుగా మా కుటుంబం 58 సంవత్సరాలు పాలించింది సర్పంచులుగా. మావయ్య గారు వాళ్ళ ఫాదరు, మావయ్య గారు, మా అత్తగారు. కొవ్వూరు నియోజకవర్గంలో పెండ్యాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇమ్మని రాజేశ్వరి గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి వర్యులుగా మా గ్రామానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కండువా చూసి కృష్ణబాబు గారు, అప్పుడు మా అత్తగారు సర్పంచ్గా ఉన్నారు, ఉంటే కృష్ణబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దు, వాళ్ళని పిలవద్దు అని పిలవలేదంట సర్పంచ్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న మీటింగ్ ఆపేశారంట. మీటింగ్ ఆపి జడ్పీ చైర్పర్సన్ ఇమ్మని రాజేశ్వరి గారికి చెప్పారంట, వెళ్ళి ముందు సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరురాలు తను, పార్టీలకి అతీతంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పినటువంటి మహానేతతో ఈ రోజున ఈ స్టేజ్ పంచుకున్నందుకు, ఈ అవకాశం నాకు వచ్చింది ఒక సర్పంచ్ గాని గర్వపడుతూ, ఇందాక నుంచి నేను పదే చూస్తున్నాను. మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు మా నిధులు దొంగలించబడ్డాయి. సార్, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదే ఒక దొంగ అయినప్పుడు ఒక దొంగ దొంగలించక ఇంకేం చేస్తాడు? అది పంచాయతీ నిధులు కావచ్చు, యువత ఉద్యోగాలు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల ఉపాధి కావచ్చు, మనకి రావాల్సిన నిధులు కావచ్చు, ఏదైనా కూడా ఒక దొంగ దొంగిలించకుండా ఇంకేం చేస్తాడు? మీరు ఆలోచించాలి. ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశనం చేశారు. మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవిగ్రహాలు చేశారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి, ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ, మా గ్రామాలకి పూర్వవైభవం తీసుకొచ్చి మాకు నిధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గారు కొంటూ, అయ్యా వైసీపీ సర్పంచులారా, నాకైతే సిగ్గుగా ఉంది. మరి ఈ కండువాని ఈ రోజు తీసేసి ప్రజల కోసం
ఈ ముఖ్యమంత్రికై యుద్ధం చేస్తారని చెప్పేసి తెలియజేసుకున్నాం.